అనుమానం ఓ పెనుభూతం. ఆ అనుమానం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా దారితీస్తుంది. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తాను పెంచుకున్న అనుమానంతో కట్టుకున్న ఇల్లాలని కడతీర్చాడు ఓ కిరాతక భర్త. క్షణికావేశంలో చంపేసి తప్పించుకునేందుకు మరింత పాశవికంగా ప్రవర్తించాడు. చివరకు తన డ్రామాలు బయటపడి తానే హత్య చేసుకుంటున్నట్టు వెల్లడించాడు. హైదరాబాద్ మీర్పేటలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. భార్యతో గొడవపడిన భర్త ఆమెను చంపేశాడు. హత్యతో తనకేమీ సంబంధం లేనట్లు నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. అంతకుముందే అందుకు సంబంధించి స్కెచ్ వేశాడు. మర్డర్ నుంచి ఎస్కేప్ దాకా పక్కా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి ఎముకలను రోట్లో వేసి దంచి పొడిగా చేసి సమీపంలోని చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన పుట్టా గురుమూర్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం DRDOలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 15న ఇంట్లో పిల్లలేని సమయంలో దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. భార్యను చంపే ముందు గురుమూర్తి ఇంట్లో ప్రాక్టీస్ కూడా చేశాడు. కుక్కను చంపేసి అదే మాదిరిగా భార్యను కడతీర్చాడట. ఆమె డెడ్ బాడీని మాయం చేసి తప్పించుకోవాలని భావించాడు. మటన్ కొట్టే కత్తిని తీసుకొచ్చి భార్య బాడీని ముక్కలు చేశాడు. ఎముకలు మాంసాన్ని వేరు చేసి మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ తర్వాత వేసి పొడిగా మార్చాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ప్లాన్ ప్రకారం పని ముగించాడు. ఇదంతా జరిగాక తప్పించుకోవడం కోసం ఈ నెల 18న తన భార్య తల్లికి ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని, చిన్న గొడవై ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం ఇచ్చాడు. ఈ నెల 18న మీర్పేట ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తనపై ఎటువంటి అనుమానం రాకుండా ఏమీ తెలియనట్టు ఠాణాకు అత్తతో పాటు గురుమూర్తి కూడా వెళ్లాడు. వెంకటమాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకు వచ్చినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. గురుమూర్తి మాత్రం పదే పదే ఇంట్లోకి బయటకు వెళ్లి వచ్చినట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముందు పొంతనలేని సమాధానాలు ఇచ్చిన నిందితుడు గట్టిగా ప్రశ్నించడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. ఎముకల పొడిని, శరీర అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మృతదేహ ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ హత్య జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి రజిత అందిస్తారు. మీర్పేట పరిధిలోని జిల్లెలగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ కసాయి భర్త. ప్రస్తుతం నేను హత్య జరిగినటువంటి గురుమూర్తి ఇంటి దగ్గర ఉన్నాను. ఈ గురుమూర్తికి సంబంధించి ఈయన ఒంగోలు జిల్లాలోని జేపీ చెరువుకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే మెదక్ జిల్లాకు చెందినటువంటి వెంకట మాధవితో 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. గురుమూర్తి ఎక్స్ ఆర్మీ వ్యక్తిగా కూడా పనిచేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన DRDOలో సెక్యూరిటీ గార్డ్ గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే పనిచేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే భార్యపై అనుమానంతో పలు మార్లు కూడా గొడవలు పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే గురుమూర్తి, వెంకట మాధవులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించినటువంటి గురుమూర్తి భార్య హత్యకైతే ఒక పథకాన్ని పన్నాడు. 16వ తేదీన భార్యను హత్య చేశాడు. ఈ హత్య అత్యంత పైశాచికంగా అయితే చేసినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. అక్కడ చూడొచ్చు మనం విజువల్స్ లో ఎక్కడైతే వెంకట మాధవి హత్యకు గురైందో ఆ హత్య జరిగినటువంటి ఇల్లును నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. భార్య భర్తల మధ్య ఒక గొడవ అయింది. ఈ నేపథ్యంలోనే భార్యని గోడకేసి 2 సార్లు మోదినట్లుగా అయితే మనకు తెలుస్తా ఉంది. దీంతో వెంకట మాధవి చనిపోయింది అని డిక్లేర్ చేసుకున్న తర్వాత
గురుమూర్తి అత్యంత దారుణంగా ఆమె డెడ్ బాడీని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆ తరువాత దాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఆ ముక్కలను ఎండబెట్టి పొడి చేసి వాటిని చెరువులో పడేశాడు. పక్కనే ఈ చెరువు కూడా ఉంటుంది. ఆ చెరువులో భార్య యొక్క బాడీ పార్ట్స్ ముక్కలను మొత్తం కూడా కలిపేశాడు. అయితే 16వ తేదీన హత్య జరిగింది. కానీ కొంత ఆలస్యంగా అయితే ఈ ఘటన మనకు వెలుగులోకి వచ్చింది. 16వ తేదీన హత్య చేసినటువంటి గురుమూర్తి ఎంతో ప్లానింగ్ గా తనకు ఏమీ తెలియనట్టు తన మీద ఎటువంటి కేసు నమోదు కాకుండా హత్యకు సంబంధించి ఎటువంటి క్లూస్ కూడా విడిచిపెట్టకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాడు. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఏది కూడా ఒక్క చిన్న క్లూ కూడా వదలలేదు. అయితే 18వ తేదీన అత్తామామలకు అంటే వెంకటమాధవి తల్లిదండ్రులకు గురుమూర్తి ఏమీ తెలియనట్టుగా ఫోన్ చేసి 16వ తేదీన వెంకటమాధవికి నాకు చిన్న వివాదం అయితే జరిగింది. ఈ వివాదంతో వెంకటమాధవి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని అత్తమామలకు సమాచారం ఇచ్చారు. అత్తమామలు వెంటనే 18వ తేదీన మీర్పేట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. అత్తమామలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారి వెంట గురుమూర్తిగా కూడా వెళ్ళినట్టుగా మనకు అయితే సమాచారం అందుతుంది. అయితే కేసు నమోదైన వెంటనే అయితే పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా ఈ ఇంటి ముందు ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించినటువంటి పోలీసులకు కొన్ని క్లూస్ అయితే దొరికాయి. అంటే 16వ తేదీ నుండి కూడా ఒకసారి ఇంట్లోకి వెళ్ళినటువంటి వెంకట మాధవి బయటకు వచ్చిన దృశ్యాలు ఏవి కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించలేదు. కానీ గురుమూర్తి మాత్రము పలుమార్లు ఇంట్లోకి బయటికి తిరిగినట్టుగా అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంది. దీనిని ఆధారంగా చేసుకొని పోలీసులు అయితే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారించగా మొదట పొంతలని సమాధానాలు చెప్పినటువంటి గురుమూర్తి తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసేసరికి నేరాన్ని ఒప్పుకున్నాడు. తానే తన భార్యను హత్య చేశానని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ ఇల్లు చూసుకుంటే ఒక్కసారిగా హత్య జరిగిందని తెలియగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన పరిస్థితి మనమైతే విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ ఇంటికి ఓనర్ కి సంబంధించి కూడా ఆ ఇల్లు కూడా లాక్ చేసి ఉంది. అయితే ఈ ఇంటికి సంబంధించి ఇది మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నది. ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్లేందుకు కానీ లోపలికి రావడానికి కానీ ఒకటే మార్గం ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. అయితే హత్య జరిగినప్పుడు కూడా గురుమూర్తి ఆ 2 రోజుల పాటు కూడా ఎలాంటి క్లూస్ లేకుండా చేయడానికి కూడా తాను హత్య చేయడానికి ఉపయోగించినటువంటి ఆయుధాలు కావచ్చు, వాటన్నింటిని కూడా కుక్కర్ని కావచ్చు, బకెట్లను కావచ్చు కూడా ఫినాయిల్ వేసి వాటిని ఎలాంటి ఆధారము రక్తపు మరకలు లేకుండా కూడా క్లీన్ చేశారు అని కూడా మనకు తెలుస్తా ఉన్నది. ఒకవైపు అయితే పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి పురోగతి మనకు లభిస్తుంది, ఒక్కటి పాత్రనే ఉందా, ఇంకెవరైనా ఇందులో భాగస్వామ్యం అయ్యారా అనే తదితర విషయాలను కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.